ఫిబ్రవరి ఫస్ట్ వీక్లోనే ఎండలు అదరగొట్టేస్తున్నాయి కదండి. ఆల్మోస్ట్ మనకి సమ్మర్ వచ్చేస్తుంది, పచ్చళ్ళ సీజన్ కూడా వచ్చేస్తుంది త్వరలో. ఇప్పుడైతే మార్కెట్లో మనకి క్యాలీఫ్లవర్ చాలా బాగా వస్తుంది అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది. అందుకే నేను ఒక హాఫ్ కేజీ ఒక పెద్ద ఫ్లవర్ తీసుకొని పచ్చడి పెట్టాను. ఎలా పచ్చడి పెట్టానో మీకు క్విక్గా చూపించేస్తాను. చాలా ఈజీ అండి, చాలా కమ్మగా ఉంటుంది. ఒక 1 మంత్ వరకు మనం చక్కగా తినొచ్చు. క్యాలీఫ్లవర్ని ఇలా కొంచెం మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకొని చక్కగా హాట్ వాటర్తో వాష్ చేసి, ఎందుకంటే మనకి చిన్న చిన్న పురుగులు వస్తుంటాయి కదా గ్రీన్ కలర్వి, అందుకనే చక్కగా నీట్గా వాష్ చేసుకోండి. తర్వాత మళ్ళీ కూల్ వాటర్తో కూడా వాష్ చేసుకొని కొంచెం సేపు ఎండలో తడి లేకుండా ఆరబెట్టుకోండి. అప్పుడు మనకి కొంచెం పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ముక్కలు ఇలా చక్కగా ఆరిపోయినాక దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2 మినిట్స్ మనకి ఆ పచ్చి వాసన లేకుండా ఉండడం కోసం ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇలా అలా ఫ్రై చేసుకున్నాక ముక్కల్ని పక్కకు తీసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో మనం పోపుకి ఆయిల్ పెట్టుకుందాం. ఇలా పోపు ఫ్రై అయినాక కొన్ని వెల్లుల్లి రెబ్బలు డైరెక్ట్గా అలా వేసేసేయండి దంచకుండా. చాలా బాగుంటుంది, మనకి మామిడికాయ పచ్చడిలో తింటుంటే ఎలా ఉంటుంది. జస్ట్ ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అయినాక మనకి చింతపండు గుజ్జు ఉంటుంది కదా, మనం ఉడకబెట్టుకున్న చింతపండు గుజ్జు మనం పులిహోరకి అయితే ఎలా ఉడకబెట్టుకుంటామో సేమ్ అలానే ఇలా ఉడకబెట్టుకోవాలి. ఒక 5-6 స్పూన్స్ చింతపండు గుజ్జు యాడ్ చేసుకోండి. లేదంటే పోపు వేసినాక చల్లారినాక మనం నిమ్మకాయ రసమైనా కలుపుకోవచ్చు. చింతపండు గుజ్జులో వాటర్ ఏం లేకుండా చూసుకొని అందులో కొంచెం ఆవాలు మెంతులు కలిపి వేసిన పౌడర్ ఉంటుంది కదా, అది కొంచెం యాడ్ చేయండి. తర్వాత సాల్ట్ ఒక టీ గ్లాస్ వరకు పడుతుంది. నేనైతే కొంచెం తగ్గించి యాడ్ చేశాను, ఎందుకంటే ఆల్రెడీ నేను చింతపండు గుజ్జులో యాడ్ చేస్తుంది, అందుకే కొంచెం తగ్గించాను. లేదంటే మనకు ఒక చిన్న టీ గ్లాస్ వరకే సాల్ట్ పడుతుంది. అదే టీ గ్లాస్తో 2 గ్లాసుల కారంని యాడ్ చేయండి. ఇలా మొత్తం చక్కగా పోపు అంతా చక్కగా మిక్స్ చేసుకుంటే మనకు చక్కగా పచ్చడిలాగా తిక్కగా వస్తుంది. తర్వాత ఒక 2 మినిట్స్ దాన్ని ఆరనిచ్చి ముక్కలు వేసి చక్కగా కలుపుకోండి. ఇప్పుడు ఇలా ముక్కలు వేసి చక్కగా మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసినాక చక్కగా ఆరనివ్వాలి. ఒక 1 అవర్ తర్వాత అలా మనకి ఒక వేరే బౌల్లోకి తీసుకొని కదలకుండా మూత పెట్టేసేసి పక్కన పెట్టేసేసేయండి. ఒక 15 to 24 అవర్స్ దాకా పక్కన పెడితే మనకి ఆయిల్ చక్కగా ఫ్లోట్ అవుతుంది పైకి. నేను ఈ బౌల్లోకి పెట్టేసి ఒక 15 అవర్స్ అలా పక్కకు పెట్టేసేసాను. చూడండి ఆయిల్ ఎలా ఫ్లోట్ అయిందో, చక్కగా మనకి పచ్చడి ఎంత బాగా రెడీ అయిపోయిందో.
చక్కగా ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం చక్కగా గ్లాస్ జార్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఫ్రిడ్జ్లో పెడితే మనకి 1 మంత్ పైనే నిలువ ఉంటుంది. అదే మనం బయట పెడితే చక్కగా మనకి 20 డేస్ వరకు అలా నిలువ ఉంటుంది. అండ్ ఇది అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మీకు ఈ ప్రాసెస్ కనుక నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మన నేచర్ మజ్లీ యూట్యూబ్ ఛానల్లో ఓన్లీ వంటల వీడియోసే కాదండి, ఇంకా ఫార్మింగ్, గార్డెనింగ్ రిలేటెడ్ వీడియోస్, అలాగే టూరిజం వీడియోస్, ఇంకా పిల్లల యాక్టివిటీస్ రిలేటెడ్ వీడియోస్, ఇలా చాలా యూజ్ఫుల్ వీడియోస్ పెడుతూ ఉంటాను. సో కీప్ వాచింగ్ నేచర్ మజ్లీ. కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.